మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు ఉమ్మడి జిల్లాలో రుచికరమైన స్నాక్స్ కు పెట్టింది పేరు కర్నూలు నగరం అని చాలా మంది చెబుతుంటారు. ప్రస్తుతం మనం కర్నూలు నగరంలోని కాంగ్రెస్ కార్యాలయం సమీపంలో ఉన్నాము. ఇక్కడికి వెళ్లి మనం ఈ ప్రాంతంలో ఈ సాయంత్రం వేళలో దొరికే వెరైటీ స్నాక్స్ ఏంటో తెలుసుకొని సుమన్ టీవీ ప్రేక్షకులకు తెలియజెప్పే ప్రయత్నం నేను ఇప్పుడు చేస్తాను. హలో బ్రదర్, మీ పేరు? నా పేరు అన్సరానా. మీరు కర్నూలు అండి? మీది లోకల్ అండి. మీరు ఏం చేస్తుంటారండి? నేను ఎంఏ కంప్లీట్ అయిపోయింది, ఖాళీగానే ఉంటాను సార్. సరే, ఇక్కడ మన కర్నూలు నగరంలో ప్రత్యేకించి సాయంత్రం వేళల్లో వెరైటీ స్నాక్స్ దొరుకుతాయి అంటున్నారు, అది ఎక్కడండి? మనకు వచ్చేసి ఇక్కడ చార్స్ అని ఒకటి ఉంది. అది చాలా బాగుంటది, క్వాలిటీ కూడా బాగుంటది, తక్కువ ధరలోనే మనకి బాగా అందిస్తున్నారు వాళ్ళు. ఏం దొరుకుతాయండి ఇక్కడ? మనకు వచ్చేసి బఠానీ, టమాటో, ఇంకా 2-3 ఐటమ్స్ ఉన్నాయి. అదే బఠానీ ఎక్కువ తీసుకుంటాం. అంటే ఎన్ని ఏళ్ళుగా మీరు తింటున్నారండి? నేను చూడబట్టే 20-30 ఇయర్స్ అవుతుంది. ఇంకా అది మరి పాతదే, నాకు తెలిసి చాలా పాతది. ఇంకా మరి ఇక్కడే నడుస్తున్నది. టేస్ట్ ఎలా ఉంటుందండి? బాగుంటుంది, హైజీనిక్ గానే ఉంటుంది. వాళ్ళు తయారు చేయడం కూడా గ్లౌస్ అవి ఇవన్నీ యూజ్ చేసి మన తయారు చేసేస్తారు. ఓకే, ప్రస్తుతం మనం ఇప్పుడు ఈ వెరైటీ స్నాక్స్ లభించే ఆర్ఎం చాట్స్ దగ్గర ఉన్నాము. ఈ ఆర్ఎం చాట్స్ దగ్గర వెళ్ళి అందులో లభించే వెరైటీ స్నాక్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీ పేరు? ఇబ్రాహిం. కర్నూలు అండి మీరు? ప్రాపర్ కర్నూలే. సార్, ఇక్కడ ఈ చాట్ బండి చాలా ఫేమస్ అంటారు, ఇది నిజమేనా? గత 20 సంవత్సరాల నుంచి 18-20 సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా తింటూనే ఉన్నాము. రెగ్యులర్ బయటవే మన షాప్ ఈడే పాత బస్ స్టాండ్. ఈవినింగ్ పూట అట్లా తిరిగి తింటాము. ఈచ్ ఐటమ్ అని ఒక ఫస్ట్ స్టార్టింగ్ ఇది ఒక 5 రూపాయలతో స్టార్ట్ చేసింది ఆయన. బహుశా ఇప్పుడు సుమారు 20-25 రూపాయలు ఉన్నా కానీ ఆ టేస్ట్ దానికి తగినంత బాగానే ఉంది. ఫ్రీక్వెంట్ గా వస్తుంటారా మీరు ఇక్కడ? 10 రోజులు 15 రోజులు ఒకసారి అట్లా ఈవినింగ్ అట్లా బయట వచ్చినప్పుడు కంపల్సరీ వచ్చి తినిపోతాం. ఇక్కడ ఏం వెరైటీస్ దొరుకుతాయండి? ఇక్కడ మిక్చర్ ఉంటది, టమాటా ఉంటది, బఠానీ ఉంటది. ఇప్పుడు కొత్తగా బజ్జీగా ఇది చేస్తున్నాడు, అది కూడా బాగుంది, బాగుంటది. మీ పేరు? ప్రవీణ్ కుమార్ అండి, అశోక్ నగర్ పది. ఓకే, మేము ఈ షాప్ కి రాబట్టి మాక్సిమం ఒక 12 ఇయర్స్ అవుతుందండి. 3 రూపాయల కాడ నుంచి తింటున్నాం ఇక్కడ ఈ షాప్ లో. చాలా బాగుంటుంది టేస్ట్. కర్నూలులోనే ఇక్కడ షాప్ అక్కడ షాప్ ఉంటుందండి, 2 షాప్లే. మేము గత 12 సంవత్సరాల నుంచి తింటున్నాం. చాలా బాగుంటుంది టేస్ట్. టేస్ట్ ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుందండి, ఎక్కడ లేదు మన కర్నూలు అయితే ఇటువంటి టేస్ట్. అంటే ఇక్కడ ఈ చాట్ బండార్లో ఏమేమి దొరుకుతాయండి? ఆలు చాట్, టమాటో స్లైస్, తర్వాత మిక్చర్ ఉంటుంది, బఠానీ ఉంటుందండి. ఇట్లా 4-5 టైప్స్ ఉంటుందండి. చాలా బాగుంటుందండి. రేట్లు ఎలా ఉన్నాయండి? అదే మేము 3 రూపీస్ నుంచి తింటున్నాం. ప్రెసెంట్ ఇప్పుడు 25 చేశారు రీసెంట్ గా. అయినా టేస్ట్ పెట్టొచ్చండి, ఈ వాల్యుబుల్. ఎందుకంటే కూరగాయలు కూడా పెరిగినాయి కాబట్టి, నిత్యావసరాలు పెరిగినాయి కాబట్టి ఇలా పెట్టడం తప్పేం లేదండి. చాలా బాగుంది. మీరు ఏం ఐటమ్ తీసుకోవాలి? టమాటా స్లైస్. టమాటో. అంటే ఈ చాట్ బండర్ చాలా ఫేమస్ ఉంటారు, వాస్తవమేనా? అవును, చాలా ఏళ్ళ నుంచి తింటున్నాం. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటది. చాలా బుధారపేట నుంచి వచ్చినా తిండికే. చాలా బాగుంటాయి. 4-5 ఐటమ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. టేస్ట్ రేట్ కూడా తక్కువ, మినిమం రేట్. టేస్ట్ కూడా బాగుంటది. హలో, మీ పేరు? హరిప్రసాద్. కర్నూలు అండి? నేటివ్ కర్నూలు. ఇక్కడ ఆర్ఎం చాట్స్ అనేది చాలా ఫేమస్, చాలా ఏళ్ల నుంచి ఫేమస్ అంటున్నారు, ఇది వాస్తవమేనా? వాస్తవమేమండి. నేను గత 25 ఏళ్ళ నుంచి ఇక్కడ తింటున్నాను. అంతకు ముందు నుంచి ఉంది. ఇక్కడ ఎలాంటి వెరైటీస్ స్నాక్స్ లభిస్తాయండి? ఇది ఆలు ఒకటి దొరుకుతుంది, టమాటా మిక్స్, కట్ బజ్జీ వస్తుంది, తర్వాత బఠానీ మసాలా ఉంటుంది, అన్ని బాగుంటాయి. దాంట్లో ఆలు మాకు ఫేమస్. ఆలు నా ఫేవరెట్. ఎన్నేళ్ళుగా మీరు వస్తున్నారు? 25 ఇయర్స్. 25 ఇయర్స్. టేస్ట్ ఎలా ఉంటుందండి? టేస్ట్ సూపర్. ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి సాయంత్రం ఒకసారి తినేసి వెళ్ళిపోతాను. ప్రస్తుతం మనం ఆర్ఎం చాట్స్ దగ్గర ఉన్నాము. ఆ ఆర్ఎం చాట్స్ నిర్వాహకులు రాము గారితో మాట్లాడి ఇక్కడ ఈ ఆర్ఎం చాట్స్ లో ఎలాంటి వెరైటీస్ లభిస్తాయో తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. నమస్తే రాము గారు. సార్, ఇక్కడ ఎలాంటి వెరైటీస్ లభిస్తాయి స్నాక్స్? నా పేరు రాము అండి. ఇక్కడ మేము పెట్టి 43 ఇయర్స్ అయ్యింది. ఇక్కడ బఠానీ మసాలా, ఆలు చాట్, టమోటా స్లైస్, మిక్చర్, బజ్జీ మసాలా దొరుకుతుంది. మా డాడీ ఉన్నప్పటి నుంచి ఇక్కడ 1 రూపీ నుంచి స్టార్టింగ్ లో ఉంది. ఇప్పుడు 25 రూపీస్ అయింది సార్. 43 ఇయర్స్ అయింది సార్. ప్రత్యేకించి ఇక్కడ మీరు చేసే ఆలు అనేది చాలా ఫేమస్ అంటారు, ఇది నిజమే? ఏమంటే అందులో ప్రత్యేకత ఏంటండి? అంటే న్యాచురల్ సార్. మేము ఏమి చైనా సాల్ట్ అట్లాంటివి ఏం వాడతాం సార్. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడతాము. అంత ఉప్పు కారం మామూలుగానే వాడతాము. అది అప్పటి నుంచి మాకు టేస్ట్ అనేది అట్లా వచ్చేసింది. మా పెరుగు గిరుగు అంతా మా ఇంట్లోనే తయారు చేసుకుంటాం కాబట్టి టేస్ట్ బాగానే ఉంటుందని
ఒక టమాటో స్లైస్ తయారు చేసి చూపిస్తారా? అంటే ఏమేమి వేస్తారు టమాటో స్లైస్ లో? ఫస్ట్ సాల్ట్ వేసాం సార్, తర్వాత మేము ఇంట్లో తయారు చేసుకున్న మసాలా వేసాం సార్, తర్వాత కారం వేసాం సార్, ఆనియన్, దీంట్లో కొత్తిమీర, మిర్చి, అల్లం ఉంటుంది సార్, ఓన్లీ నిమ్మరసం. ఆరం చాట్స్ లో లభించే టమాటో స్లైస్ ప్రస్తుతం నేను టేస్ట్ చేయబోతున్నాను. ఇది నేను ముందుగా టేస్ట్ చేసి ఆ టేస్ట్ ఎలా ఉందో సుమన్ టీవీ ప్రేక్షకులకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా మంది కూడా మనకు పాత బస్సు వాళ్ళు చెప్తున్న మాటలైతే వాస్తవమే ఇది. ఎందుకంటే నేను ఇప్పుడే నేను టమాటో స్లైస్ టేస్ట్ చేశాను, చాలా అద్భుతంగా ఉంది టమాటో స్లైస్ అయితే. ఓకే, ఆరం చాట్స్ లో ప్రస్తుతం ఇక్కడ టమాటో స్లైస్, అలాగే మిర్చి బజ్జీ, కట్ బజ్జీ, బఠానీ మసాలా, బొరుగులు, ఆలు చాట్, ఇలా 5-6 రకాలైన వెరైటీలు ఇక్కడ దొరుకుతున్నాయి. ప్రస్తుతం ఇన్ని వెరైటీలు దొరుకుతున్న ఈ కేంద్రానికి అందుకే ప్రతి సాయంత్రం వేళల్లో అవసరార్థులైన జిహోబీలు ప్రతి అనునిత్యం కూడా సాయంత్రం 7:30 నుంచి రాత్రి 10 గంటలకు కూడా ఈ వెరైటీ స్టాక్స్ కోసం బారులు తోడుతారు. ఇది ఇక్కడ ప్రస్తుతం కర్నూలు కాంగ్రెస్ ఆఫీస్ వద్ద ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ నాగేంద్రతో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు పాత బస్తీ నుంచి.